వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఇన్స్పెక్టర్స్ మరియు సుమారు 170 మంది సిబ్బందితో కలిసి కామారెడ్డి పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ కవాతు నిర్వహించారు. ప్రజలు అందరూ సహకరించాలని, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 3 ప్లేసెస్లో కామారెడ్డి, బాన్స్వాడ అండ్ ఎల్లారెడ్డి ఈ 3 ప్లేసెస్లో కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఫుడ్ పెట్రోలింగ్ ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేయడం జరిగింది. బాన్స్వాడలో డిఎస్పీ బాన్స్వాడ గారి ఆధ్వర్యంలో, ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అండ్ కామారెడ్డి టౌన్ లిమిట్స్లో నేను మరియు ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున సుమారు 170 మంది సిబ్బందితోటి ఒక 3 రూట్స్లో మేము కవర్ చేస్తున్నాం. ఎంటైర్ టౌన్ ఏరియాలో మొత్తం మేము 9 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాము. ఇట్స్ ఎ షో ఆఫ్ స్ట్రెంత్ అండ్ రాబోయే బక్రీద్కి అండ్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా ఈ కవాతు టేకప్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ రాబోయే ఆదిలాబాద్ జిల్లా మన్నూర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలుస్తాయని 10వ తరగతి ఫలితాలలో ఉన్నత ఫలితాలను సాధించుకున్నామని ఆయన తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6వ తేదీ నుండి జూన్ 30 వరకు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అడ్మిషన్ చేయించుకోవడానికి ఈ గ్రామ సభ కార్యక్రమం. సో ఈ రోజు మొత్తం జిల్లాలో కూడా ప్రతి ఒక్క ఇట్లా గ్రామ సభ, వార్డ్ సభ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు చాలా సంతోషం. ఈ రోజు ఇక్కడ హై స్కూల్ మన్నూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న డిఓ గారు శ్రీనివాస్ గారు, ఎంఈఓ గారు సుజాత్ ఖాన్ గారు, మన మీ స్కూల్ హెచ్ఎం గారు సంతోష్ గారు, తర్వాత ముఖ్యంగా మా చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ చాలా మంచి బడిబాట సాంగ్ కూడా కంపోజ్ చేసినందుకు ఆ బృందాలు ఆశన్న గారు, నర్సమ్మ గారు, వివేకానంద్ గారు, తర్వాత శేఖర్ గారు, సో వారందరికీ కూడా, తర్వాత ఇక్కడ హై స్కూల్లో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకి, ప్రైమరీ స్కూల్ 2 ప్రైమరీ స్కూల్ మనం ఎస్సీ కాలనీ మన్నూర్ ఆ 2 స్కూల్లో కూడా కృషి చేస్తున్న టీచర్లకి, ఉపాధ్యాయులకి, ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఉన్న అందరూ అధికారులకి, ఎంపీడీఓ గారికి, తర్వాత అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్, ముఖ్యంగా వచ్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో బడిబాట ఉద్దేశం ఏమున్నాయి ఇందాక డిఓ గారు కూడా చెప్పారు. ముఖ్యంగా సంతోష్ గారు కూడా ఈ స్కూల్లో ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో దానికి చాలా డీటెయిల్ గా కూడా మన అందరి మధ్యలో కూడా వివరించారు. సో మనం గత సంవత్సరం నుంచి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ దానిపైన కూడా శ్రద్ధ పెట్టి, ఇందాక సంతోష్ గారు కూడా చెప్పినట్లు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ద్వారా చిన్న రిపేర్స్ గాని, అమ్మాయిల కోసం టాయిలెట్స్ గాని అవి అన్ని కూడా సరి చేయడం జరిగింది. సో గత 2 సంవత్సరంలో ఇట్లా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా అయింది, మీ అందరికీ తెలుసు. దీంతో పాటు మళ్ళీ ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా లెర్నింగ్ స్టార్ట్ అవుతాయి. దానికి ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, వాళ్ళ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి దీన్ దయాల్ నగర్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ పాత విజయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత విజయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దీన్ దయాల్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
జై బోలో దుర్గా మాతాకి. దీన్ దయాళ్ నగర్ వాసులకు నమస్కారం. ముఖ్యంగా ఏమనగా మా ఈ గుడి నిర్మాణానికి కారణం మా బస్తీ గ్రామం ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత నిర్మాణానికి పాల్పడ్డారు. మా బస్తీ వాళ్ళు సహకరించకపోతే ఈ గుడి నిర్మాణం అవ్వకపోతుండే. దీనికి కారణంగా బస్తీ వాళ్ళు చాలా సహకరించారు. మా సొంత నిధులతో పెడుతున్నా కూడా బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుండి ఏ దానికైనా సరే ప్రతి పనికి ముందుండి మేము ఉంటాం మేము చేస్తామనేసి ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ ప్రతిష్ట 5 రోజుల కారణంగా 3 తారీఖు నుంచి 6 తారీఖు వరకు 2 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రతిష్ట, 5 రోజుల ప్రతిష్ట, 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు 5 తారీఖు హోమాలు జరిగాయి. 6 తారీఖు రోజు పొద్దున 7:43 అమ్మవారి ప్రతిష్ట యంత్రం ప్రతిష్ట అయింది. రేపు అమ్మవారి కళ్యాణం పట్నాలు, ఎల్లుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రం పూట పునఃప్రతిష్ఠ కొరకై ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క ప్రతిష్ట ఆలయ నిర్మాణం కొరకై పిలిచారు. యాగ కృత స్మార్త వైదిక విధానంగా కూడా మనము ఈ యొక్క యంత్ర ప్రతిష్ట పాంచాయనిక దీక్షగా ఇప్పటివరకు కూడా చాలా మటుకు రోజు రోజుకి తగ్గిపోతూ త్రయాన్నికమే దీక్షగా వహిస్తున్నాం. కానీ ఇక్కడ చక్కగా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అలానే గ్రామస్తులందరూ కూడా చక్కగా కూడా దీక్ష వహించి పాంచాయనికం అంటే 5 రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఏది తక్కువకుండా ఉత్సవంగా జరుపుకుంటూ వస్తూ ప్రథమ రోజు నుంచి మొదలగు అమ్మవారికి గణపతి పూజ, యాగశాల ప్రవేశము, పర్యగ్నీకరణము, అదిపిమ్మట మండప, సర్వతోభద్ర మండప, క్షేత్రపాలక చతుషష్ఠి సైతం. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండల పరిధిలోని పోతనపల్లి మండలం గ్రామం హనుమాన్ మందిరంలో గ్రామస్తులు అఖండ హరినామ సప్త మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అఖండ హరినామ సప్త ముగింపు కార్యక్రమంలో భాగంగా గాథ పూజ మరియు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దిండి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరగాలని అందరం మంచిగా కావాలని అనుకున్నాము. మంచిగా జరిగించాము. మంచిగా నడవాలని. నా యొక్క పేరు ఈడికి సత్యగౌడ్, పోతనపల్లి మా యొక్క గ్రామము. మా గ్రామంలో ఇంతకుముందు 7 సంవత్సరాల కింద సప్త నడిపించాము. అప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసినాము. ఆ బోర్డు నుంచి చేద్దామంటే మాకు అది ఒక టైం రాలేకుండా ఇప్పుడు అందరం కష్టపడి ఊళ్ళో ఇంటింటికి 1000 రూపాయలు చేసి ఈ శక్తి కార్యక్రమం నిర్వహించాము. మేము 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్త నిర్వహించినాము. ఇప్పటికీ లాస్ట్ దినము అంటే 7 రోజులు అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ దినము మా గ్రామస్తులు అందరం కష్టపడి ఇంటింటికి ఆ యొక్క భగవంతుని నామస్మరణ ప్రజలకు, చుట్టుపక్కల నచ్చిన ప్రజలకు, వివిధ అందరి వారికి పేరు పేరున మా ఊరు తరఫున చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాజులు కీర్తనలు మంచి మాకు అర్థమయ్యే రీతిలో ఎట్లా ఉంటే సమాజం ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో మంచి కీర్తనలు మాకు ఒక కన్నువిందులాగా తెచ్చారు. వారికి మా యొక్క పాదాభివందనాలు. ఇక్కడ వచ్చినంత వారికి అందరికీ మీడియా మిత్రులకు మా ప్రోగ్రాం కవర్ చేసినందుకు, మా విలేజ్ను మా ప్రపంచంలో చూపెడుతున్నట్లు మీ మీడియా మిత్రులకి, మహారాజులకు, భజనకారులకు, ఆర్గార్లకు, వివిధ మాలాదారులకు, చుట్టుపక్కల నుంచి అక్కా చెల్లెళ్ళు, మా ఊరు ఆడబిడ్డలు వచ్చిన అందరికి పేరు పేరున మా గ్రామ తరపున అందరికి పాదాభివందనాలు చేస్తూ జై తుకారాం మహారాజ్కి జై, జై పండర్ భవాన్కి నమః. మాది తాలూకా నారాయణ ఖేడ్, జిల్లా సంగారెడ్డి. మా గ్రామం మాధవారి పోతనపల్లి, పోతనపల్లి. మా పేరు కటాగోపాల్. అయితే మేము సప్త చిన్న పెద్ద అందరం నియమించుకొని ప్రముఖ బయోఫార్మా కంపెనీ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మాధాపూర్ మెట్రో స్టేషన్ పేరు పెట్టే హక్కులను పొందింది. మాధాపూర్ మెట్రో స్టేషన్ యొక్క దీర్ఘకాలిక బ్రాండింగ్ హక్కుల కోసం ఐఐఎల్ హైదరాబాద్లోని L&T మెట్రో రైలుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వ్యాక్సిన్ తయారీ, రోగ నిరోధకత మరియు
ప్రజారోగ్య రంగంలో కంపెనీ దేశానికి చేసిన కృషి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐఐఎల్ అవకాశాన్ని బ్రాండ్ ఉనికికి పెంచుతుందని వారు తెలిపారు. ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవీబీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్, మేనేజ్మెంట్ సభ్యులు శ్రీ మురళి, వరదరాజన్, సిఎస్ఓ మరియు శ్రీ సుధీర్ చిప్లుంకర్, డాక్టర్ కె ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Of Madhapur metro station with L&T. We are a One Health company and we have produced many vaccines for animals, humans, and we also want to do something for the environment. Public transport saves a lot of greenhouse gas emissions than using private transport, and we encourage a lot of public to use public transport because sustainability is very, very important. Today, a lot of pollution is from cars, and if people can use public transport, including the metro, it will be very good to ensure greenhouse gases emission is very less in our country. And this overall will improve the health of every individual in this country. Thank you. I think today I'm the Managing Director and CEO KVB Reddy for L&T Metro. Today is a very important milestone in the history of L&T Metro. We are operating here for last 7.5-8 years and serving Hyderabad city netizens in public transport, providing a very safe, reliable and pollution-free transport system, public transport system. And today we are extremely happy to be associated with IIL in naming the Madhapur station as IIL Madhapur station. This is a beginning with them where two professionally organized companies are collaborating with each other for the service of the public. As all of you know, IIL is a pioneer in vaccine production and they do the life support for a lot of livestock and people at large. They have recently entered human vaccine also in a bigger way within 4 decades. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలియజేస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓకు ప్రత్యేక ఆహ్వానం పలికి సంస్థ కార్యక్రమాల ఎగ్జిబిషన్ నిర్వహించామని కోరడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహిస్తున్న పర్యావరణ కార్యక్రమాల ఎగ్జిబిషన్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు సంస్థ నిర్వహించిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఉత్తమ కార్యక్రమాలు రాష్ట్రమంతా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. Can you have any data of 100 years of plantation on the place? మిత్రులకు హరిత వందనాలు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీస్ నుంచి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు రమ్మని గ్రీన్ క్లైమేట్ టీంకి ఆహ్వానం లభించింది. ఈ మేరకు అక్కడ ఏదైతే అన్నాతవరంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. వాళ్ళు ఇరువురు కూడా గ్రీన్ క్లైమేట్ టీం ఏర్పాటు చేసిన స్టాల్ను చూసి అభినందించారు. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం గడిచిన 25 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను తిలకించారు. అలాగే ఏదైతే పిచ్చుకల కోసం 2,80,000కు పైగా గూళ్ళు ఏర్పాటు చేసామో ఆ పిచ్చుక గూళ్ళను వాళ్ళు ఇరువురు పరిశీలన చేసి చాలా బాగుందన్నారు. అదే టైంలో జీవీఎంసీ డిజైనరు శ్రీనివాస్ ఇంటికాడ పిచ్చుకలు ఎలాగా గూళ్ళోకి వెళ్తున్నాయి, ధాన్యం కొంకులకు ఎలా తింటున్నాయి అన్నది వీడియో చూపించడం జరిగింది. అది చూసి చాలా ఆనందించారు. ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్కుల్లో కూడా పిచ్చుకల కోసం ఇట్లాంటి గూళ్ళు ఏర్పాటు చేసి పిచ్చుకల సంఖ్యను పెంచుదామన్నారు. అలాగే గ్రీన్ క్లైమేట్ టీం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయడానికి మనం కృషి చేద్దామన్నారు. అలాగే ఏదైతే చెట్లకు రాఖీ కట్టి వృక్షాబంధనం కార్యక్రమం చేస్తున్నామో దీనికి సంబంధించి అధికారులకు 100 ఏళ్లకు పైబడిన ఉన్న చెట్లను గుర్తించండి, దీని కార్యక్రమాన్ని మనం చేద్దామన్నారు. సీడ్ ర్యాకీలను చూసి అభినందించారు. సీడ్ ర్యాకీలు చాలా బాగున్నాయని, ఈ సీడ్ ర్యాకీలు మళ్ళీ మొలకెత్తుతాయని, కూరగాయలు ఇస్తాయని, ఆకుకూరలు ఇస్తాయని ఇవన్నీ తెలుసుకొని చాలా బాగుంది, దీన్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్పారు. చెప్పడమే కాకుండా బహిరంగ సభలో రత్నం గారి సీడ్ ర్యాకీలను మనం పెంపొందించుదామని చెప్పడం ఆనందదాయకం. అలాగే ఏదైతే మనము ఈ దేశీయ కూరగాయ విత్తనాలతో విత్తన గ్రామాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇలా ప్రతి కార్యక్రమం గురించి ఆయన తెలుసుకోవడం ఆనందదాయకం. అలాగే ఇళ్ల దగ్గర కూరగాయల తోటలు పెంచడం,
ఇంటి పైకప్పు మీద పెంచడం, ఆర్గానిక్గా చాలామంది వాళ్ళ ఫామ్ హౌస్లో కూరగాయలు పెంచడం, ఎన్ని అంశాల గురించి ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వినాయకాపురానికి చెందిన వేటగిరి ప్రమీల హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమీల గత కొంతకాలంగా చెడు అలవాట్లకు గురైందని, అనేకులతో అనైతిక సంబంధాలు పెట్టుకుందని నిందితులు ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు. పందెళ్లపల్లి తిమ్మసముద్రం రోడ్డులోని పొలంలో శ్వాస ఆపి చంపి శవాన్ని ఫ్లెక్సీతో చుట్టి న్యూ రోషయ్య కాలనీ వెనుక ఖాళీ పొలంలో పూడ్చారని పోలీసులు తెలిపారు. కేసుగా నమోదు చేసిన పోలీసులు జూన్ 6న నిందితులను అరెస్టు చేసి విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఏడుకొండలు 24 సంవత్సరాల యువతి, యానాది కులము, వినాయకపురం గ్రామం, రామన్నపేట పంచాయతీ. ఈ అమ్మాయి గత 1 నెల రోజుల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ దీపిక అలియాస్ ప్రమీల అనే అమ్మాయి భర్త చనిపోయాడు. అప్పుడప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చే అలవాటు ఉండడంతో వాళ్ళు కూడా పెద్దగా అంతగా పట్టించుకోలేదు. కానీ నెల రోజులు దాటినా కానీ రాకపోయేటప్పటికీ వీళ్ళు వేటపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు మన వేటపాలెం ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ని ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే 2వ తేదీన ఈ నాగవరపమ్మ టెంపుల్ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ శవము ఈ అమ్మాయిది అని చెప్పేసి భావించడం జరిగింది. మనం ఆ ఫోటోలని, ఆ మృతదేహం యొక్క ఫోటోలని మనం సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో అన్నిటికీ పంపించడం జరిగింది. ఎవరు దాన్ని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఈ మిస్సింగ్ కేసు ఉన్నది కాబట్టి ఈ అమ్మాయిది అయి ఉండొచ్చు అని చెప్పేసి భావించి ఆ కోణంలో మేము దర్యాప్తు ప్రారంభించాము. దీంట్లో ఏమైందంటే ఈగ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గతంలో ఈ అమ్మాయితో బాగా సాన్నిహిత్యంగా ఉండేవాడని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత ఈగ వెంకటేశ్వరరావు యొక్క సొంత బావమరిది సైకం నాగబాబు అనే అతనితో ప్రస్తుతం ఈ మానికల దీపిక సాన్నిహిత్యంగా ఉందని చెప్పేసి అది కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సరే, మేము ఈ ఈగ వెంకటేశ్వరరావుతో కలిసి ఈ అమ్మాయి వెళ్ళింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ మీద ఈ వెంకటేశ్వరరావు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అతను కొద్దిగా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీని మీద మాకు అనుమానం ధ్రువపడింది. సరే, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు మేము ఈగ వెంకటేశ్వరరావుని, తర్వాత సైకం నాగబాబుని మన చీరాల రూరల్ సిఐ గారు శేషగిరి, అట్లాగే వేటపాలెం ఎస్ఐ గారు మన మీసాల వెంకటేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేసే సమయంలో కొన్ని వాస్తవాలు, కొద్దిగా ట్విస్టింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావడం వల్ల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని విశాఖ టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గా సందీప్ మధుర్ ని నియమించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిటెడ్ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తున్నాయి, త్వరలో విశాఖకు మెట్రో వస్తుందని ఆయన తెలిపారు. రైల్వే జోన్ అనేది ప్రతి పరిస్థితిలో కూడా చూసాం. ఈ రైల్వే జోన్ తాలూకా మనకన్నా వెనక జమ్మూ కాశ్మీర్ లో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం, అక్కడ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. మన దగ్గర మరి ఎందుకన్నా జరగట్లేదు అనేది అనుమానం కలిగింది చాలా మందికి. బట్ అటువంటి అనుమానాలు పట్టాపట్టి చేస్తూ నిన్ననే మన జోలికి ఒక జోనల్ మేనేజర్ కూడా సందీప్ మాధవ్ అనే అతను నియమించడం జరిగింది. ఇది కాకుండా మనం జోలికి సుమారు వాళ్ళు అడిగిన భూమి 50 ఎకరాలు ఇచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి సుమారు 149.50 కోట్ల రూపాయలతో 9 అంతస్తుల రైల్వే జోన్ బిల్డింగ్ కడుతున్నాం. సో దీని ద్వారా మనం ఇవాళ ఈ అపాయింట్మెంట్ ద్వారా మాధూర్ గారి ద్వారా ఈ రైల్వే జోన్
ప్రారంభించడం మొదలైనట్టే లెక్కే. ఇంకా ఆయన కింద కావాల్సిన స్టాఫ్ మిగతా ఆఫీస్ అంతా కూడా రన్ అవ్వడానికి కావాల్సిన హంగామా అంతా కూడా ఒకటి చేరుకుంది. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం చెప్పక తప్పదు. మనకన్నా ముందు మరి 1924 మధ్యలో జగన్ ప్రభుత్వం ఈ విశాఖపట్నాన్ని మేము జోరు తీసుకొస్తాం, ఎన్నో ఉద్యోగాలు తెస్తాం అని రకరకాల మాయమాటలు చెప్పి ఆ 5 సంవత్సరాలు కనీసం నోరు విప్పని అవకాశం కూడా తీసుకోలేకుండా ఈ విశాఖపట్నానికి రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా వదిలేశారు. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి లాలూచి వలన కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు గాని ఈ విశాఖపట్నానికి గాని మన రాష్ట్రానికి గాని ఇవ్వడం జరగలేదు. సో అది అభివృద్ధితే విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై రక్తదానం చేద్దామని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్య రామ్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో 8వసారి జరుగుతున్న రక్తదానం గోడపతులను స్టీల్ సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై అయోధ్య రామ్ మాట్లాడుతూ గడిచిన 7 సార్లు రక్తదానం చేసి స్టీల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా గడిచిన 1600 రోజులుగా ఐక్య పోరాటాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు, గంగాధర్, పూర్ణచంద్రరావు, శ్రీనివాస్, సూరిబాబు, శ్రీనివాసరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా జూన్ 14వ తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, దీని సేల్లో కలపాలి, పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి, దీనికి హ్యాండ్ గ్యారంటీ చేయాలి. మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మనం నష్టాలు పాలవుతూ ఉంటాం. అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి జీతాలు చెల్లించడం, అలాగే హెచ్ఆర్ ఇవ్వడం, కరెంట్ ఛార్జీలు తగ్గించడం, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పనులు తీసుకోవడం ఇత్యాది విషయాల మీద మనం ముందుకు పోవాలి. కాబట్టి జూన్ 14వ తారీఖు జరిగేటువంటి రక్తదాన శిబిరంలో మీరందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా మన రక్తాన్ని దానం చేయడం ద్వారా ఈ సమస్యలకి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఈ శిబిరాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ తరగతి గదులు నిర్మాణానికి తుని ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యకు ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. కేబీవీపీలో ప్రవేశాలు స్థానికులకు కూడా కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఆట స్థలానికి కూడా కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అంకంరెడ్డి, బుల్లిబాబు, యనపల రాజేష్, చింతమ్మ నీడ అబ్బాయి, సుర్లా, లోభరాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎమికనూరులో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పట్టణంలోని మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆలింగనం చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని, పేదలకు సహాయం చేస్తే అల్లాహకు సేవ చేసినట్లేనని మత పెద్దలు బోధించారు. ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله بشيرا ونذيرا
بين يدي الساعة من يطع الله ورسوله فقد رشد ومن يعص الله ورسوله لا يضر إلا نفسه ولا يضر الله شيئا. أما بعد करीब होने का जरिया है। अल्लाह तबारक व तआला कुर्बानी देने वालों से अल्लाह करीब होता है। याद रखो तुम्हारे दिलों के अंदर कितना तकवा है। अल्लाह ये नहीं देखता कि आपका जानवर 60,000 का है, 70,000 का है, आपका जानवर 1 लाख का है। अल्लाह देखता है तुम्हारे दिल में तकवा कितना है। लन यनालल्लाह लुहूमुहा वला दिमाउहा वलाकिन यनालुहु तक़वा मिनकुम। अल्लाह ताला को जानवर की हड्डियां नहीं मिलती, अल्लाह ताला को जानवर का खून नहीं मिलता, अल्लाह ताला को तुम्हारे दिलों का तक़वा मिलता है। लिहाजा मेरे भाइयों, अल्लाह के नबी मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मदीने में 10 साल कुर्बानी देते रहे, तौहीद का ऐलान है कुर्बानी। విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదలవలస మండలంలో ఉపాధి హామీ పనిలో తేనెటీగల దాడి పలువురికి తీవ్ర గాయపడ్డారు. వెంకటాపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులపై ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.